ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్క విత్ లడ్డు ఛానల్. ఇవాళ ఈ గేదెలతోటి ఈ పొలాల్లో మా ముచ్చట్లు అయితే కనుక వినేయండి. మేము చిన్నప్పుడు మీరు పొలాలు వెళ్ళేవారా? మేమైతే వెళ్ళాం, మా ఆయన కూడా వెళ్ళాళ్ళే. పరక ఏరుకొని వాళ్ళం. ముందైతే ఆ పరకను తెచ్చుకొని పరక ఏరిన వడ్లన్నీ తెచ్చుకొని ఎక్కడ లడ్డు రైస్ మిల్ దగ్గర బజార్లో షాప్లోనా లచ్చంగారు కుట్లు అమ్ముకునేవాళ్ళు. ఏమో కొట్టు గుర్తులేదు కానీ ఆ వడ్లు అయితే ఉన్నాయో పరక ఏరుకొని వచ్చినాయి అన్నీ కొట్టు దగ్గరికి ఇచ్చి మళ్ళీ డబ్బులు వచ్చి పప్పులు కొనుక్కొని వాళ్ళం, అది గుర్తుంది. మళ్ళీ కొబ్బరాకులు, కొబ్బరి మట్టలు, గేదెల వెనకాల వెళ్ళి గేదె పేడలు బోల్డ్. అసలు మేనలు వచ్చింది అంటే గేదెలను వదులుతూ ఉంటారు కదా, బోల్డ్ అంటే బోల్డ్ తెచ్చేసుకునే వాళ్ళం. ఇప్పుడు వెళ్ళటానికి గేదెలు ఉండవు, వెనకాల పేడ అంటే అబ్బా షిట్ కంపు. మా బుడ్న కొడుకే ఉన్నాడు, ఆడే అంటాడు అమ్మ కంపు ఏంటి కంపు 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 అంటాడు. అప్పుడు మేము అయితే అట్లా తెచ్చుకొని వచ్చేవాళ్ళం అనమాట. నువ్వు కూడా మోసావు కదా లడ్డు? పేడ పోయలేదులే కానీ అయ్యో పిడకలు ఎండబెట్టేవాళ్ళు. ఏంటి గేది దెబ్బ గేది తలకాయకి దెబ్బ తగిలింది, కొమ్ము ఇరిగిపోయింది. అదిగో అందులో ముంజికాయలు ఇలా తింటే ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటుంది తెలుసా. ఇలాగ చెయ్యి పెట్టుకొని ఇలాగ దీంట్లో పొడుచుకొని మన కళ్ళు బజార్లో దొరుకుతున్నాయిలే కానీ ఇవన్నీ మిస్ అవుతాం కదా. మాకు ఎందుకు మళ్ళీ మామిడి చెట్టు కనిపించింది, మామిడి చెట్టుకేమో ఒక కాయ అందింది. ఇంకా కాయలు అందులో ఎండగా ఉందని ఇటు వచ్చేసాం కానీ ఉండలేకపోతున్నాం ఎండలో. ఇంతవరకు సమ్మర్ వచ్చిందంటే గేదెలు ఇప్పేవాళ్ళం, గేదెల వెనకాయలు వెళ్ళిపోయేవాళ్ళం. ఈ సైడ్ బోధులు ఉంటాయి కదా, ఆ బోధుల వాటర్ కూడా దాచేస్తే వాటర్ తాగేసేవాళ్ళం. ఇప్పుడు అయ్య బాబాయ్ ఏంటది మినరల్ వాటర్ లేకపోతే ఉండలేకపోతున్నాం. షిట్టా. ఇంకా దారుణం ఏంటంటే మామూలు వాటర్ పడుతున్నా అవి మినరల్ వాటరేనా, మేము మినరల్ వాటరే తాగుతాం, అవి వాటర్ మేము తాగం అంటున్నారు అనమాట. నువ్వు తాగేవాళ్ళట్టు బోధులు నీళ్ళు చాలాసార్లు తాగారు. అది చాలామంది ఇలాగ తాగే ఉంటారు. ఇప్పుడు పిల్లలకు కుదిరినప్పుడు అంటే వాటర్ తాగిపించమని కాదు, ఇలాగే ఇట్లా అన్నిటిని అలవాటు చేయండి, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఏం సినిమాలో మేము ఎక్కడికి వెళ్ళాము అన్నది చెప్పలేదు కదా. ఒక్కొక్క సండే ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి విజయవాడలో ఉన్న పార్కులు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. ఈ సండే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ దువ్వ దగ్గర మనకి దానేశ్వరి అంటే మనం రెగ్యులర్గా దానమ్మ తల్లి గుడి అంటాం కదా, ఆ దానమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. అది మేము ఈ వీక్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము. ఒకసారి మా బుడ్డో వాడిని తీసుకొని ఇలాగా మనం ఏవైతే చూపించాలనుకుంటున్నామో లైవ్లో చూపించామనుకోండి వాళ్ళకి ఇంకా ఎక్కువగా గుర్తుంటుంది అనమాట. ఇప్పటి నుంచి వాడు గేదెల్ని అలాగే గడ్డి ఇవన్నిటిని అయితే కనుక ఈజీగా అయితే కనుక గుర్తుపెట్టేసుకుంటున్నాడు అనమాట. కానీ ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. ఆ ఎండ వల్ల తర్వాత మొత్తం ముఖం మీద ర్యాషెస్, బొబ్బలు అన్నీ వచ్చేసినాయి అనమాట. కానీ కొన్నిసార్లు తప్పదు కదా, ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మా బుడ్డోడైతే కనుక బాగా ఎంజాయ్ చేశాడు. కానీ ఎండ దెబ్బ అనేది బాగా తినేసామన్నమాట. దానమ్మ తల్లి గుడిని ఎలాగ వెళ్ళాలి అన్నది మొత్తం అయితే కనుక చూపిస్తాము. అంటే విజయవాడ నుంచి దానమ్మ తల్లి గుడికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎలా వెళ్ళాలి అన్నది. గేదెలను చూసి మా బుడ్డోడు ఏమంటున్నాడో ఒకసారి వినేయండి. ఏమైంది తల్లి, ఏమెళ్ళింది గేది? గేది ఏమెళ్ళింది? సి ఇక్కడ వెళ్ళిందా? బాత్రూంలో వెళ్ళమని చెప్పు దానికి. బాత్రూంలో వెళ్ళు. సి ఎక్కడ వెళ్ళావేంటి? ఎదుకెళ్ళా బాత్రూమ్ ఉంది కదా, బాత్రూమ్ ఉందా అక్కడ? ఎక్కడుంది అక్కడ? ఆ గేదె అక్కడ సి వెళ్ళింది, ఈ గేదె దీని వెనకాల సి వెళ్ళింది. దీని గడ్డలేదు పాపం. గడ్డిని ఎవరేసుకుంటుంది కదంటే ఆల్రెడీ తినేసిన గడ్డి అలా ఖాళీగా ఉన్నప్పుడు బయటికి తెచ్చుకొని అది చూడు నేను ఎవరేస్తుంది. గేదెలు దాచుకుంటాయి లోపల. ఆ గడ్డిని మళ్ళీ పడుకున్నప్పుడు వెనక్కి తీసుకొని మళ్ళీ నెవరేసుకుంటా. అది చూడు, అది తింటుంది చూడు. స్టార్ట్ అయినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నామో దానమ్మ తల్లి గుడికి వెళ్ళి అక్కడ భోజనం చేసి వచ్చాక అంతలాగైతే తయారయ్యామన్నమాట. తర్వాత మాకు ఇక్కడ వాటర్ కనిపిస్తే అక్కడ ఫేస్ వాష్ చేసుకున్నాక కొంచెం అయితే రిలీఫ్ అయ్యాం. మేము మార్నింగ్ విజయవాడ నుంచి
మనకి తాడేపల్లి గూడానికి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. మేము మార్నింగ్ 8:30కి అయితే గనక స్టార్ట్ అయ్యామనమాట. మా ఆయన, మా బుడ్డోడు చక్కగా ట్రైన్‌లోనే హ్యాపీగా పడుకుని పోయారు. ఒకళ్ళు హస్బెండ్ పడుకున్నప్పుడు పార్ట్నర్ అనేవాళ్ళు ఉండి బేబీననేది చూసుకోవాలి కాబట్టి, మా ఆయన పడుకుంటే నేను పడుకొని, నేను పడుకుంటే మా ఆయన పడుకోడనమాట. ట్రైన్‌లో మనకి పువ్వులు అమ్ముతారు కదా! సర్లే ఈ గ్యాప్‌లో కాలక్షేపం అవుతదని ఒక రూ. 10 పువ్వులు తీసుకొనైతే గనక మాల కట్టేసుకున్నాను హ్యాపీగా. తాడేపల్లిగూడెం దగ్గర దిగాక మా ఆయన ఫ్రెండ్ అయితే గనక బైక్ ఇస్తే, ఆ బైక్ మీదయితే మేము దానమ్మ తల్లి గుడికైతే వెళ్తున్నామనమాట. అసలు దేనికి వెళ్తున్నామన్నది చెప్పాను కదా! మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అక్కడ మన పోతులను వేసుకుంటామంటాం కదా! ఆ పోతులనైతే వేసుకుంటే, మేము దాని గురించైతే వెళ్తున్నామనమాట. వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్‌లో ఫేస్ చూసారు కదా! ఎలాగా తయారయిందన్నది. అలా ఉన్నా కూడా హ్యాపీగా అంటే పొలాల్లో ఉన్నాము. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన మెమరీస్‌నన్నిటిని కూడా రీకలెక్ట్ చేసుకున్నామనమాట. ఇప్పుడున్న పిల్లలకి ఇవేమీ తెలియవు కదా! మా ఆయన, నేను అయితే గనక మొత్తం అన్నీ చేయకపోయినా కొన్ని కొన్ని అయితే గనక చేసామనమాట. ఆ మూమెంట్స్‌ని చెప్పాను కదా! పరకేరుకునేవాళ్ళం అని చెప్పి, ఉడుపులకి కోతలైతే నాకు తెలీదు గానీ, ఉడుపుల వరకు అయితే గనక నాకు తెలుసు. పరకేరుకునే మూమెంట్ మాత్రం చాలా ఆహ్, బాగా అనిపిచ్చేది. ఎందుకంటే, ఆ వడ్లు తెచ్చుకొని మనకు అమ్ముకుంటే డబ్బులొచ్చేయి కదా! అలాగని చెప్పనమాట. గేదెలతో వెళ్ళిపోయేవాళ్ళము. కొబ్బరాకులు, పుల్లలు, కొబ్బరి బొండాలు, కొబ్బరికాయలు అసలు బోలెడు ఆ సమ్మర్‌లో తెలియకపోయినా ఇంక ఇలా ఫ్రెండ్స్‌తో వెళ్ళిపోతా ఉండి ఎన్నో నేర్చుకుంటామనమాట. చిన్నప్పుడు నేర్చుకునేవన్నీ మాకీ పొలాలు చూడగానే మా ఆయనకి ఉన్న మెమరీస్ మా ఆయన, నాకున్న మెమరీస్ నేనైతే గనక చెప్పుకున్నాం. ఎస్పెషల్లీ ఈ వాటర్ ఏదైతే ఉందో అక్కడ ఆ కాలువలోంచి వచ్చేది ఇటు పంట పొలాల దగ్గరికి ఉన్న కాలువలోకి వదులుతారు కదా! ఇక్కడ చీర కట్టారు కదా! ఎందుకు కడతారంటే ఒకవేళ చేపలు ఏమైనా వస్తే గనక ఇందులో పడతాయి అన్న ఉద్దేశంతో కడతారనమాట. చేపలు రాలేదు. నేను ఆ ఎక్సైట్‌మెంట్‌తోనే వెళ్ళాను గానీ ఇందులో పాములున్నాయి. ఒకసారి చూపిస్తాను చూసేయండి. అది చూపించి మా ఆయన నేనైతే గనక నవ్వుకున్నామనమాట. కానీ ఈ వాటర్ అనేది చక్కగా ఫ్రెష్‌గా ఉంటది. ఇప్పుడు మీరు అలాగా బోధి వెళ్ళే కొద్దీ మేము ఈ పొలాల మధ్యలోంచి దారి ఏదైతే కనిపిస్తుందో అక్కడి నుంచైతే వెళ్ళాం. దానమ్మ తల్లి గుడి. ఈ అమ్మవారు చాలా పవర్‌ఫుల్ అయితే చెప్తున్నారనమాట. ఎప్పటినుంచో చాలామందికి కూడా అనుకుంటా ఉంటారు. మేము ఇప్పుడు అమ్మవారి గుడి రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. అందుకని అమ్మవారి గుడినైతే గనక మార్చి చిన్న ప్లేస్‌లో అయితే పెట్టారు. నా చిన్నప్పుడు ఎప్పుడో ఎళ్ళిన గుర్తు. అప్పుడు ఈ పొలాలు కారేసుకొని ఎళ్తే మనకి ఒడ్లు ఎండబెట్టేవారు కదా! కారుకి గడ్డంతా చుట్టి కార్లవి ఆగిపోయి ఆ మెమరీస్ అయితే గనక నాకు గుర్తున్నాయనమాట. ఇప్పుడు చూపిస్తున్నాం కదా! ఇక్కడ ఏదైతే ఉందో ఈ షాప్స్ తర్వాత చిన్నగా ఏదైతే షెడ్ కనిపిస్తా ఉందో మీకు అదే ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. దానమ్మ తల్లి అంటారు, దానేశ్వరి అంటారు. బోలెడు మొక్కులు మొక్కుకుంటా ఉంటారనమాట. ఈ తల్లి అంత పవర్‌ఫుల్, అంత చక్కని తల్లనమాట. మనం కోరిక ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే తల్లి నెరవేరుస్తదని ప్రీతి అనమాట. చాలామంది ఇక్కడ యాటలనేసుకుంటాకే వస్తారు. బోలెడు బోలెడు దూరాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి తమ కోరిక నెరవేరిందని చెప్పి ఎవరైతే ఫారెనో లేదంటే ఏదనేది ఎవ్వరి కోరిక బట్టి వాళ్ళైతే కోరిక కోరుకొని అవి నెరవేరిన తర్వాత వస్తారనమాట. గుడి చిన్నగా ఉన్నా కూడా ఇంకా ఎస్పెషల్లీ ఆదివారాలప్పుడైతే కనుక ఎక్కువ మంది జనాలుంటారు నార్మల్ డేస్ కన్నా కూడా. కానీ ఎండ ఇరగదీసేసింది. అసలా ఎండ కన్నా ఒక్క వేడి, ఆ వేడిని తట్టుకోవడానికి మాకు చాలా కష్టమైపోయిందనమాట. అంటే పిల్లల్ని మనం ఏసీలోనూ లేదంటే గనక నార్మల్‌గా ఉంచేసి ఒకేసారి ఇంత ఎండకి తీసుకొచ్చేటప్పటికి మా బుడ్డోడు కూడా తట్టుకోలేకపోయాడు. అమ్మవారిని చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి. తర్వాత ఎప్పుడైనా మాకు అవకాశం కుదిరితే గుడి కన్‌స్ట్రక్షన్ చేసిన తర్వాత వెళ్తే గనక అప్పుడు తప్పకుండా అయితే గనక ఒకసారి గుడిని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది వేటలనేసుకున్నారన్నారు కదా! వాళ్ళ దగ్గర రిలేటివ్స్‌ని అందరిని మనం పిలుచుకుంటాం కదా! పిలుచుకున్న ఫంక్షన్ అనమాట ఇది. ఫోన్ మాట్లాడుకుంటూ ఒక పెద్దాయన ఎళ్తున్నాడు కదా! ఆ పెద్దాయనే మా ఆయన ఫ్రెండ్ అనమాట. మేము భోజనం చేసిన తర్వాత ఆ ఉక్కకి ఇంకా ఉండలేక ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఉండి రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్ వచ్చే దారిలో ఇలాగ ముచ్చట్లయితే గనక పెట్టుకున్నాం. ఫస్ట్ మీరు వీడియో చూసారు కదా! అది. ఈ పొలాలు వెళ్ళే దారిలో మనకి మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, అలాగే పువ్వులు, మనకి బంతిపూలు సీజన్ వచ్చినప్పుడు బంతిపూలు ఇలాగ ఎవరో ఒకళ్ళు వేస్తూనే ఉంటారు. ఈ గేదెలకు ఉన్నంత హ్యాపీనెస్ ఇంకెక్కడా ఉండదనమాట. చక్కగా ఫ్రెష్ ఎయిర్‌ని పీల్చుకుంటాయి, మేతకు వదులుతారు, అవి గడ్డి తింటాయి, వాటర్ తాగుతాయి, మళ్ళీ వచ్చి ప్రశాంతంగా ఉంటాయనమాట. ఆ గేదెలను చూసి కూడా మేము అంటే మా చిన్నప్పుడు మెమరీస్‌ని అనేవి గుర్తు తెచ్చుకున్నాం. ఇలాగ మొక్కలన్నీ వేసినప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు
ఎవరికి తోచినవి, ఎవరికి నచ్చినవి వాళ్ళు తెచ్చుకొని వస్తా ఉంటారు. అక్కడ తెచ్చుకున్నవి మనం దేనికో దానికి యూజ్ చేస్తా ఉన్నాం కదా! ఆ ఒక్క చెట్టు ఉండి అది దేనికి ఉపయోగం లేకుండా ఉండేదానికన్నా కూడా వేటికైనా ఉపయోగం ఉంటే బెటర్ అన్నది నా ఫీలింగ్ అనమాట. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పువ్వుల మొక్కలుంటాయి. మామూలుగా మనం విజయవాడలో ఇట్లా వెళ్ళినప్పుడు పువ్వుల మొక్కలు లేని ప్లేసెస్‌లో పువ్వులు కొనుక్కుంటాం. మాకు కింద జిల్లేడు మొక్క ఉంటది. అవి ఆహ్, కార్తీక మాసం అప్పుడు ప్రతి ఒక్కరు కోసుకుంటా ఎళ్తారనమాట. ఆ కోసుకొని ఎళ్లి ఎవరికి దేవుడికే పెడతారు. లేదంటే గనక గుమ్మం దగ్గర పెట్టుకోవడం. అంటే ఆ పర్పస్ బట్టి యూజ్ చేస్తా ఉంటారు కదా! ఆ చెట్టు అలాగా మిగిలిపోకుండా ఉండేదానికన్నా కూడా దేనికో దానికి యూజ్ అయితే బెటర్ అన్నది నా ఫీలింగ్ అనమాట. మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పువ్వుల చెట్లుంటాయి. అలాగే ఫ్రైడే వచ్చిందంటే వాళ్ళకి కూడా పువ్వులు పూజకు దొరకవనమాట. కానీ మా అమ్మ ఏమంటదంటే, వాళ్ళు కూడా దేవుడి దగ్గరికే కదా తీసుకెళ్తున్నారు. ఏం కాదులే, ఏ పువ్వు దేవుడి దగ్గర చేరాలో అన్నది ఆ పువ్వు మీద రాసి పెట్టుంటదనమాట. మనం ఎటు వెళ్ళాలి, మన పయనం ఎటు అన్నది కూడా అలాగే రాసి పెట్టుంటదనమాట. ఏమైనా మాకు ఈ దానం తల్లి గుడి జర్నీ కష్టంగా అనిపించినా కూడా అంటే మేము కలెక్ట్ చేసుకున్న మెమరీస్ అనేవి చాలా మంచి మెమరీస్ అనేవి మేము కలెక్ట్ చేసుకున్నామనమాట. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈసారి ఎప్పుడైనా కొంచెం క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఒకసారి వెళ్దాము అనైతే గనక డిసైడ్ అయ్యామనమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా గుడి కన్‌స్ట్రక్ట్ అయిన తర్వాత వెళ్తే మంచిగా హ్యాపీగా గుడిని ఎక్స్‌ప్లోర్ చేస్తాను. మీరు కూడా ఇలాగ వీలు కుదిరినప్పుడు పిల్లల్ని తీసుకొని కుదిరినప్పుడు ఇలా పొలాలంటే వెళ్తే వాళ్ళకి అగ్రికల్చర్ ఫార్మింగ్ అవి ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి లైవ్‌లో మనం చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు నేర్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటదనమాట. దేవుడి దయ వల్ల మా ఆయన, నేను ఈ ఫేజ్‌ని చూసాము. మా బుడ్డోడికి కూడా కొంచెం అలవాటు చేస్తే బెటర్ అని చెప్పి మేము ఫీల్ అవుతున్నామనమాట. మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి నా అవుట్‌పుట్ అయితే చూసేయండి. ఎలా ఉన్నానంటే అలా ఉన్నాననమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్ యూ సో మచ్.